ఆ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఇది స్టార్ట్ అయింది. ఎందుకంటే దాన్ని డైవర్ట్ చేయడానికి ఆయన మొత్తం వాస్తవాలని పూసగుచ్చినట్టుగా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో దాదాపు గంట పాటు ప్రెస్ మీట్ పెట్టిండు. ఆయన ప్రెస్ మీట్ కౌంటర్గా నిన్న రంగనాథ్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిండు. ఏమని? ప్రైవేటు భూముల్లో వేసిన రోడ్ల జోలికి హైడ్రా వెళ్ళదు. ప్రైవేటు భూముల్లో వేసిన రోడ్ల జోలికి హైడ్రా వెళ్ళదు. ప్రభుత్వ స్థలాలు కబ్జా అయితే ఊరుకోదు. ఈ క్రమంలోనే వర్టెక్స్ పైన 2 కేసులు నమోదు. సుంకర నరేష్ వ్యాఖ్యలు ఖండించిన హైడ్రా. ప్రైవేటు భూములకు సంబంధించిన వివాదాల జోలికి వెళ్లమని హైడ్రా మరోసారి స్పష్టం చేసింది. ఇదే సమయంలో చెరువులు, నాలాలు, పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు, ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు జరిగితే ఊరుకోదని తేల్చి చెప్పింది. తుక్కుగూడ మున్సిపాలిటీలోని వర్టెక్స్ రియల్ ఎస్టేట్ సంస్థకు చైతన్యరెడ్డి అనే మహిళకి మధ్య ఉన్న వివాదం పూర్తిగా ప్రైవేటు వ్యవహారం అని పేర్కొన్నది. దీనికి సంబంధించి అందిన ఫిర్యాదు నేపథ్యంలో ఇరు పక్షాలను ఎదురెదురుగా పెట్టి ఎంతో పారదర్శకంగా హైడ్రా విచారించింది. నువ్వే అంటున్నావు ప్రైవేట్ దాంట్లోకి మేము వెళ్ళమని, మళ్ళీ ఇద్దరిని కూర్చోబెట్టే అధికారం నీకెక్కడిది? ఈ ప్రెస్ నోట్ రాసేటప్పుడన్నా కనీసమైనా మతి ఉండి ఇది ఉండి రాసినావా లేదా? నువ్వే అంటున్నావు ఇది ప్రైవేట్ భూమి, ప్రైవేట్ భూమిలో మేము వేలు పెట్టమని. మరి ప్రైవేట్ భూమిలో వేలు పెట్టానని మాట్లాడుతున్నా నువ్వే రెండో లైన్కి వచ్చేసరికి ఇరు పక్షాలను ఎదురెదురుగా కూర్చోబెట్టి మాట్లాడినంటే డీలా? నాకింతి, నీకింతి, నువ్వింతి, నాకింతి అని వ్యాపారం ఇదేమన్నా హైడ్రా అంటే? జీతం ఎక్కడి నుంచి వస్తుంది? ఇద్దరి మధ్య ఉన్న భూ తగాదాలో హైడ్రా తలదూర్చదని హైడ్రా స్పష్టం చేసిందట. ఈయనట హైడ్రా తలదూర్చదని స్పష్టం చేసింది ఈయనే అట, ఇద్దరు కూర్చోబెట్టి మాట్లాడింది ఈయనే అట. సూరం చెరువులో వర్టెక్స్ అనే సంస్థ అక్రమ నిర్మాణాలు చేపడితే వాటిని హైడ్రా కూల్చేసింది. కొత్తకుంట చెరువులో వర్టెక్స్ అనే సంస్థ మట్టిపోయడాన్ని హైడ్రా సీరియస్గా పరిగణించింది. ఈ మేరకు వర్టెక్స్ పైన 2 కేసులు కూడా నమోదు చేసింది. బయటపెట్టు ఆ కేసులు ఏం పెట్టినవో, ఏ పోలీస్ స్టేషన్లో పెట్టించినవో హైడ్రా, దాని కేసు పురోగతి ఏందో బయటపెట్టు. ఆ 2 చెరువులకు సంబంధించి నువ్వు అంటున్న ఈ ప్రైవేట్ భూమి గుండానే రోడ్డు పోతే ఆ ప్రైవేట్ భూమిలోనే కల్వర్ట్లు ఏర్పాటు చేసిండు వాడు. వాటర్ యొక్క వెళ్ళేటువంటి క్రమాన్ని దారి మళ్లించి కల్వర్ట్లు కట్టిండు అక్కడ. మరి కల్వర్ట్లు కట్టడం అన్నది ప్రభుత్వం చేయాల్సిన పనా, ప్రైవేట్ వాడు చేయాల్సిన పనా? దీనికి ఆన్సర్ ఉందా? పెద్ద పెద్ద కల్వర్ట్లు నిర్మించిన వాడు ఎవరిచ్చిండు అధికారం? వాటా చట్టం ఏం చెప్తున్నది?